నమస్తే రందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 2029 ఎన్నికల కోసం అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో కీలక కసరత్తు జరుగుతోంది. ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రానికి కీలక ఎజెండా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ఆమోదింపు చేసుకోవడానికి ఇప్పటికే ఎంపీలను కూడగడుతోంది. పనిలో పనిగా పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు లాంఛనమేనని ఇక్కడి పార్టీలు అంచనాలు పెట్టుకున్నాయి. ఇందుకు అనుగుణంగా ఏపీలో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి కసరత్తు మొదలుపెట్టాయి. తెలంగాణలో హైదరాబాద్లో పెరిగే సీట్లే కీలకం కానున్న తరుణంలో ఇక్కడ పట్టు పెంచుకునే పార్టీకి అడ్వాంటేజ్ వస్తుందని అంచనా. బెంగాల్ ఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీ జాతీయ స్థాయిలో తన వ్యూహాలకు వేగంగా పదును పెడుతోంది. ముఖ్యంగా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల్ని నెగ్గించుకోవాలి అన్న పట్టుదలలో కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపీల బలం కూడగట్టిన బీజేపీ ఈ ఎజెండాకు ఆమోదముద్ర వేసుకుని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలనే వ్యూహంతో ఉంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో వ్యూహం అనుసరిస్తూ గత 12 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం పగడ్బందీ కసరత్తుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 20 నుంచి మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్ని దానికి వేదికగా ఎంచుకుంది. ఈసారి పార్లమెంట్ సెషన్ కోసం కేంద్రం ఇప్పటికే కీలక అజెండాను రెడీ చేసింది. గతంలో చేదోనుభవం ఎదురైన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల్ని ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. అందుకోసం ఇప్పటికే కావాల్సిన సంఖ్యాబలాన్ని కూడగడుతోంది. ఈ 2 బిల్లుల ఆమోదానికి వచ్చే ఎన్నికల సన్నద్ధతకు విడదయ్యలేని సంబంధం ఉండడంతో ఈసారి ఎలాగైనా బిల్లులు గట్టెక్కి తీరాలని బీజేపీ పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే ఎందుకైనా మంచిదని ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకుందని అంటున్నారు. ఇంకా అవసరమైతే ప్రతిపక్షానికి పార్లమెంటు సాక్షిగా మరిన్ని షాకులకు వ్యూహాలు రచిస్తోంది. ఈసారి జమిలి ఎన్నికలు జరుగుతాయని అంచనాలు ఉండడంతో ఎన్నికల వ్యూహరచనకి ఎక్కువ సమయం తీసుకోకుండా అనుకున్న వ్యూహాలు అనుకున్నట్టుగా అమలు కావాలంటే ఈ 2 బిల్లులు గట్టెక్కడం కీలకమనేది బీజేపీ వేసుకుంటున్న రాజకీయ లెక్క. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి డీలిమిటేషన్ విషయంలో ఎంపీ స్థానాలకే పరిమితమైన ఏపీ, తెలంగాణను ప్రత్యేక కేసుగా చూడక తప్పదు. అలా చూసినప్పుడు పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కి పెరుగుతాయని చెప్తున్నారు. ఒకవేళ కేంద్రం ప్రతిపాదించిన 50% పెంపు ఫార్ములాను అప్లై చేస్తే ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 262 లేదా 263కు పెరుగుతాయి. అదే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 178 లేదా 179కి పెరుగుతాయి. ఈ 2 రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ఎవరూ అభ్యంతరం పెట్టే అవకాశాలు లేకపోవడంతో ఈ పని కూడా పూర్తయిపోతుందని రాజకీయ వర్గాలు లెక్కలేస్తున్నాయి. నిజానికి బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి బీజేపీ పొలిటికల్ గేర్ మార్చింది. ఇకపై నాంచుడు బేరానికి తావులేదని, అనుకున్న పని అయిపోవాల్సిందేననే వేగిరపాటుతో కనిపిస్తోంది. పార్లమెంటులో అనుకున్న అజెండా అమలుకు సంఖ్యాబలం అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో అవసరానికి మించిన ఎంపీల బలం సేకరిస్తోంది. ఇప్పటికే టీఎంసీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు పరోక్షంగా ఎన్డీఏకు మద్దతు పలికేలా చేసుకుంది. ఇంతటితో ఆగకుండా యూపీలో సమాజ్వాదీ పార్టీ, ఒడిశాలో బిజు జనతాదళ్ పార్టీ నుంచి కూడా బలం కూడగట్టే పనిలో ఉంది. చివరకు తమిళనాడులో డీఎంకేతో కూడా లోపాయకారి డీల్ చేసుకుంటున్నారనే చర్చ గట్టిగా జరుగుతోంది. కేవలం ప్రధాన పార్టీలే కాకుండా చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు కారెవరూ సంప్రదింపులకు అనర్హం అనే రీతిలో హస్తినలో నెంబర్ గేమ్ నడుస్తోంది. ఇందుకోసం బీజేపీ కీలక నేతలు రంగంలోకి దిగారంటే ఆ పార్టీ ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. పార్లమెంటుకు కేంద్రం ఇప్పటికే ఓ అజెండా అనుకుంది. దానికోసం కసరత్తు వేగంగా పూర్తి చేస్తోంది. కానీ ఇప్పుడు కూడగడుతున్న సంఖ్యాబలం చూస్తే కేవలం అనుకున్న అజెండాతో ఆగుతారా, లేదంటే దేశాన్ని ఆశ్చర్యపరిచేలా మరో కీలక నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానాలు లేకపోలేదు. ఆ మాటకొస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పటినుంచో పెండింగ్లో ఉంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దశల వారీగా అమలవుతున్న యూసీసీని ఈసారి పార్లమెంట్ సెషన్లో పెట్టేసి అందరికీ షాక్ ఇస్తారా లేదా అనేది మరో ఆసక్తికర చర్చ. కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని, ఇంతకు మించి దేశం మొత్తం భావోద్వేగంతో కనెక్ట్ అయ్యే పని ఏదో చేస్తారని, దానికి సంబంధించిన హింట్ పార్లమెంటు వేదికగా ఇస్తారనేది రాజకీయ వర్గాల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు నీట్, అయోధ్య అంశాలతో ఇరుకును పడ్డ కేంద్రం పార్లమెంటు సమావేశాల సందర్భంగా డ్యామేజ్ కంట్రోల్కు కూడా దిగుతుందనే అంచనాలున్నాయి. అసలు ఇవేమీ కాకుండా ఎవరి ఊహకు అందని, అందరూ చర్చించుకునేలా ఇతర అంశాల్ని ఏమైనా ముందుకు తెస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏతావాత ఒకటి మాత్రం పక్క, వచ్చే ఎన్నికలకు పార్లమెంటు మాన్సూన్ సెషన్లోనే అజెండా సెట్ అవుతుంది. ఎన్నికల సన్నద్ధతను అధికార పక్షం దాదాపుగా పూర్తి చేస్తోంది. అందుకు అవసరమైన అన్ని పనులు చేస్తోంది. అవసరమైతే సెషన్ను పొడిగిస్తారనే చర్చ కూడా లేకపోలేదు. అటు బీజేపీలో కూడా ఈసారి పార్లమెంట్ సెషన్లో జరిగే పనులపై రకరకాల అభిప్రాయాలున్నాయి. కీలక విషయాలు అగ్రనేతలకు మినహా మిగతా వారికి తెలిసే అవకాశం లేకపోవడంతో
ఎవరికి తోచినట్టుగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి ఏవో లీకులిచ్చి మరింత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే ప్రధానిగా పలు రికార్డులు బద్దలు కొట్టిన మోదీ ఈసారి ఎన్నికలే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బీజేపీ కసరత్తు చేస్తున్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కితే ఇక కేంద్రంలో ఎదురుండదనే ఉద్దేశంతో బీజేపీ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రతిపక్షాలు కూడా కాషాయ పార్టీకి బ్రేకులేయాలనే ప్రయత్నాలు చేయటం ఆ పార్టీలో మరింత కసిని పెంచుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఆ మాటకొస్తే వచ్చే ఎన్నికల అజెండా గత పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి కావాల్సింది. కానీ ప్రతిపక్షాలు తొలిసారి ఏకతాటిపైకొచ్చి అధికార పక్షానికి అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల్ని విజయవంతంగా అడ్డుకున్నాయి. ఊహించని ఈ పరిణామంతో బీజేపీ కూడా కొంత వెనకడుగు వేసింది. కానీ మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు రావడంతో కాషాయ పార్టీకి మళ్లీ ఊపొచ్చింది. ఇదే జోష్లో పార్లమెంటులో వ్యూహాలు పక్కాగా అమలు చేయాలని స్కెచ్ గీస్తోంది. అన్నింటికీ మించి కేంద్రంలో బలమైన సర్కారు అని చెప్పుకోవాలంటే పార్లమెంటులోనూ ఆధిపత్యం ప్రదర్శించడం అత్యవసరం. మొన్నటిదాకా పార్లమెంటులో అనుకున్నట్టుగా వ్యూహాలు అమలు చేసిన బీజేపీ ప్రతిపక్షాన్ని కూడా విజయవంతంగా చిరాకు పెట్టగలిగింది. కానీ ఇటీవల ముగిసిన సెషన్ మాత్రం అధికార పక్షానికి చేదు అనుభవం మిగిల్చింది. ఈ మరకను చెరిపేసుకోవడంతో పాటు పార్లమెంటులో తనకు తిరుగులేదని చాటుకోవడం కూడా అధికార పక్షానికి ఎన్నికల ముందు కీలకంగా మారింది. అందుకే ఈ ఒక్క సెషన్లో అన్ని లెక్కలు సరిచేయాలనే సంకల్పం బీజేపీలో కనిపిస్తోంది. అంతేకాదు తద్వారా ఒక్కసారి అనుకున్న పనిని ఎన్ని అవాంతరాలు వచ్చినా చేసి తీరుతామనే సంకేతాలు దేశ ప్రజలకు ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి తిరుగుండదనే మానసిక భావనను సొంత పార్టీ నేతలు క్యాడర్కు ఇవ్వడమే లక్ష్యంగా కీలక కసరత్తు జరుగుతోంది. ఏపీలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అని ప్రధాన పార్టీలు ఇప్పటికే రకరకాల లెక్కలేసుకుంటాయి. వైసీపీ, టీడీపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించాయి. ఎటొచ్చినా తాము ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలా అన్న కోణంలో వ్యూహరచన చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరిగినా జరగకున్నా ఏపీలో సీట్ల పెంపు ఖాయమేనని ప్రధాన పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా వైసీపీ, టీడీపీ ఇప్పటికే క్షేత్రస్థాయి కసరత్తు మొదలుపెట్టేశాయి. సీట్లు పెరిగితే ఏ ప్రాంతంలో పెరుగుతాయి, ఎక్కడ పెరిగితే ఎలా రాజకీయ లబ్ధి పొందాలి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు రెండు పార్టీల నేతలు. ఇందుకోసం కింది స్థాయి నుంచి పైదాకా ఎవరి స్థాయిలో వారు వ్యూహరచన చేస్తున్నారు. అంతేకాదు ఏపీలో ఎలా చూసినా 50 వరకు సీట్ల పెంపు ఖాయం కావడంతో ఆ మేరకు కొత్త నాయకత్వంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఔత్సాహికుల స్క్రీనింగ్ దగ్గర నుంచి ఏ సామాజిక సమీకరణాల్లో ఎవరు సెట్ అవుతారనే లెక్కలపైన ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఎందుకైనా మంచిదని ప్రస్తుతం ఉన్న సీట్లతో పాటు రాబోయే సీట్లకు కూడా 2 నుంచి 3 ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుత రాజకీయ అంచనాల ప్రకారం 2029 నాటికి ఏపీలో 50 మంది కొత్త ఎమ్మెల్యేలు వస్తారు. అలాగే 33% మహిళా ప్రజాప్రతినిధులు ఉంటారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులుంటాయి. మొత్తంగా సరికొత్త రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతమవుతుంది. అలాంటప్పుడు పాత వ్యూహాలు పని చేయాలనే రూలేం లేదు. అంతా కొత్తగా తయారు కావాల్సిన అవసరమూ ఉండకపోవచ్చు. ఎక్కడ పాత వ్యూహాలు పనిచేస్తాయి, ఏ మేరకు కొత్త వ్యూహాలు అవసరమవుతాయి అనే అంచనాల్లో వైసీపీ, టీడీపీ నేతలంతా బిజీగా కనిపిస్తున్నారు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన డీలిమిటేషన్ అప్పట్లో అధికార పార్టీ కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అయిందనే భావన ఉంది. ఈ తరుణంలో ప్రస్తుత ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ ముందే అప్రమత్తమయ్యాయి. తర్వాత తీరిగ్గా విచారించే కంటే ముందస్తు కసరత్తు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం దక్కుతుందనే అంచనాలతో సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో 3 పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని, సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈసారి సీట్లు కేటాయింపుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ, ఎస్సీ వర్గాల సంఖ్య పెరగటం ఖాయమని, ఆ దామాషా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో సామాజిక సమీకరణాలు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. ఏపీలో ప్రస్తుతం కొన్ని రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ సమీకరణాలకు, ప్రస్తుత ఏపీ సమీకరణాలకు ఇప్పటికే తేడా వచ్చింది. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ తీరు స్పష్టమైంది. అలాంటిది ఇప్పుడు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఒకేసారి అమలు చేస్తే రాజకీయ ముఖచిత్రం సరికొత్తగా ఆవిష్కృతమవుతుంది అనడంలో సందేహం లేదు. అప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల కోసం కొత్తగా సిద్ధమవక తప్పదు. పాత బలాలు, బలహీనతలు పక్కన పెట్టి నేతలంతా కొత్త రాజకీయ స్థితిగతుల్ని అవగాహన చేసుకుంటూ తమ పార్టీలను ముందుకు నడపాల్సి ఉంటుంది. అందుకే డీలిమిటేషన్తో ఏం జరుగుతుంది, ఎవరి అవకాశాలు ఎలా ప్రభావితమవుతాయి వంటి ప్రశ్నలతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అటు నియోజకవర్గాల స్థాయిలో నేతలు కూడా
తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందా అని సరిచూసుకుంటున్నారు. పునర్విభజనలో పక్క నియోజకవర్గాల ప్రాంతాలు చేరితే ఏమవుతుంది, ఉన్న ప్రాంతాలు కొన్ని పోతే విజయావకాశాల సంగతేంటి అనే ప్రశ్నలు వేసుకుని ప్రిపేర్ అయ్యే పనిలో ఉన్నారు. అంతటితో ఆగకుండా ఈ విషయంలో అనుచరులు, సహచరుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఏ ప్రతిపాదనను కొట్టిపారేసే పరిస్థితి లేకపోవడంతో డీలిమిటేషన్ ఎలా జరిగినా తాము సంసిద్ధంగా ఉండాలనే కోణంలో రెడీ అవుతున్నారు. డీలిమిటేషన్కు ఓ రకమైన కసరత్తు చేయాల్సి ఉండగా మహిళా రిజర్వేషన్ సీట్ల విషయంలో మరో రకమైన కసరత్తు చేయక తప్పదని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్లు ఎక్కడ ఖరారవుతాయో తెలియదు కాబట్టి ముందుగానే అన్ని నియోజకవర్గాల్లో మహిళా నేతల్ని రెడీ చేసుకోవడం తొలి అడుగు. ఆ తర్వాత ఇప్పటికే పురుష అభ్యర్థులు పాతుకుపోయిన చోట్ల సీట్లు మహిళలకు రిజర్వ్ అయితే అప్పుడు పాత కాపుల్ని కూడా మహిళలకు మద్దతిచ్చేలా సమన్వయం చేసుకోవడం రెండో అడుగు. ఆ తర్వాత మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల్లో సొంత పార్టీకి అనుకూలత ఉండేలా చూసుకుని ప్రత్యర్థులు బలపడకుండా చూసుకోవటం మూడో అడుగు. ఈ 3 అడుగుల్లో ఎక్కడ తేడా వచ్చినా అసలుకే ఎసరు వస్తుందని అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే ఓ మేరకైనా మహిళా నేతల్ని ఎంకరేజ్ చేస్తున్న పార్టీలు కొంత ధీమాగా ఉన్నా మహిళలకు పెద్దగా ప్రాతినిధ్యం ఇవ్వని చెప్పుకోదగ్గ మహిళా నేతల్లేని పార్టీలకు గుబులు పట్టుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చినంత తేలికగా వారికి కేటాయించిన సీట్లు గెలవగలమా లేదా అని నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని పార్టీలకు మహిళల్లో సహజ అనుకూలత ఉంది. మరికొన్ని పార్టీలు మహిళలకు చేసిన పనుల కారణంగా ఆదరణ ఉంది. ఇంకొన్ని పార్టీలకు మాత్రం స్వతహాగా మహిళల్లో అనుకూలత లేదు. కొన్నింటికైతే తమ తప్పు లేకుండానే ప్రత్యర్థుల చాతుర్యం కారణంగా మహిళా వ్యతిరేకులనే ముద్ర పడిపోయింది. ఇప్పటికిప్పుడు ఆ ముద్ర చెరిపేసుకోవడం కుదురుతుందా అనేది కొత్త టెన్షన్. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండానే ఎన్నికల్లో గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక పరిస్థితి ఇంకా మారుతుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇకపై ఖచ్చితంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో, విధానాలు, రాజకీయ దృక్పథం ఉండక తప్పని స్థితి వస్తుందని అనుకుంటున్నాయి. అలాగే మహిళా రిజర్వేషన్ కారణంగా కొన్ని సీట్లలో కొందరు నేతల రాజకీయం గల్లంతు కానుంది. నేతల కుటుంబాల్లో మహిళలు రాజకీయాలకు సిద్ధంగా ఉంటే వారి స్థానంలో వీరిని బరిలో దించి తృప్తి పడొచ్చు. కానీ అలాంటి అవకాశం లేని నేతలు మాత్రం పూర్తిగా ఆశలు వదులుకోక తప్పదని పార్టీలు ముందే చెప్పేస్తున్నాయి. ఇక్కడ మొహమాటాలకు, మరే సమీకరణాలకు తావులేదని కుండబద్దలు కొడుతున్నాయి. పైగా మిగతా నియోజకవర్గాల్లో చేసినట్టు మహిళలకు కేటాయించిన సీట్లలో అతి తెలివి చూపిస్తే ఆ ప్రభావం మిగతా సీట్లన్నింటిపైనా పడి మహిళలంతా గంపగుత్తగా రివర్స్ అయితే పుట్టి మునుగుతుందని నేతలు భయపడుతున్నారు. అలా చూసుకుంటే ఈసారి మహిళా రిజర్వేషన్లు అమలైతే తెలుగు రాష్ట్రాల్లో చట్టసభలు కొత్త రూపు సంతరించుకుంటాయి అనటంలో సందేహం లేదు. ఇప్పటికే కొందరు మహిళా నేతలు చట్టసభల్లో ఉన్న రిజర్వేషన్ల తర్వాత 2029 నాటికి కనిపించే రాజకీయ ముఖ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయనే చర్చ నడుస్తోంది. అంటే హైదరాబాద్ పై పట్టు సాధించిన పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుందని అంచనాలున్నాయి. అంతేకాదు అలాంటి పార్టీకి అధికారాన్ని అందుకునే అవకాశం కూడా వస్తుందన్న లెక్కలున్నాయి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కానీ సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని మరీ నడుచుకోవాల్సిన రోజులు త్వరలోనే రానున్నాయి. అప్పుడు ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ నుంచే కాకుండా ఇతర ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలసలు పెరగడంతో పట్టణ ప్రాంత జనాభా విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనుంది. తెలంగాణలో ప్రస్తుతం 45% పట్టణ జనాభా ఉన్నట్టుగా అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పట్టణ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రభుత్వం ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాలు అన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పట్టణ జనాభా మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునర్విభజన నాటికి ఉండే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల్ని పునర్విభజన చేస్తారు. దీంతో అప్పటికి పట్టణ జనాభా 50% వరకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ను ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణాలతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 40 దాటనుంది. వీటితో పాటు ఔటర్ బయట 30 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. ఇవి 30 సెగ్మెంట్లుగా ఏర్పాటు కానున్నాయి.
ఇవే కాకుండా వరంగల్లో ఇప్పటికే 2 పూర్తి పట్టణ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన నాటికి అవి 3కు చేరుకోనున్నాయి. జిల్లా కేంద్రాలు కాకుండా రామగుండం, మిర్యాలగూడ, హుజూరాబాద్, సత్తుపల్లి, నర్సంపేట లాంటి పట్టణాలు సైతం నియోజకవర్గ కేంద్రాలుగా పట్టణ ప్రాంత ఓటర్ల ఆధిపత్యం కనపడనుంది. వీటితో పాటు ఆలేరు, తుంగతుర్తి, డోర్నకల్ లాంటి నియోజకవర్గాల్లో 2 చొప్పున మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా జిల్లా కేంద్రాలు కాకుండా మరో 10 వరకు పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలుగా మారనున్నాయి. ఇలా తెలంగాణలో మొత్తం 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టణ ప్రాంత ఓటర్ల డామినేషన్తో ఏర్పాటు కానున్నాయి. అన్నింటికీ మించి హైదరాబాద్కు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరగడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటులో హైదరాబాదీల అభిప్రాయమే కీలకంగా మారబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 ఎమ్మెల్యే సీట్లు ఉండగా అవి డీలిమిటేషన్లో ఖచ్చితంగా 40కి పెరుగుతాయనే అంచనాలున్నాయి. అదే జరిగితే ఈ సీట్లలో విజయం సాధించటం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కానుంది. అప్పుడు హైదరాబాద్పై రాజకీయంగా పట్టు సాధించే, ఇక్కడ ఎక్కువ పనిచేసే పార్టీకి అడ్వాంటేజ్ దక్కుతుందనే అభిప్రాయాలున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఇటీవలి కాలంలో హైదరాబాద్పై ఫోకస్ పెంచాయి. మొదట్నుంచి అర్బన్ ప్రాంతాలు తమకే అండగా ఉన్నాయనుకునే బీజేపీ అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. హైదరాబాదీలు మొదట్నుంచి తమ వెంటే ఉన్నారని బీఆర్ఎస్ కూడా లెక్కలేసుకుంటోంది. అధికార పార్టీ తామే డామినేట్ చేస్తామనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఇలా ప్రధాన పార్టీలు ఎవరికి వారు హైదరాబాద్కు సంబంధించి రాజకీయ వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంత ప్రజల అభిరుచులు, ఆలోచనలు ఒకలా ఉంటే పట్టణ ప్రాంత ప్రజల అభిరుచులు మరో రకంగా ఉంటాయి. ఒక్కోసారి ఈ 2 ప్రాంతాల ప్రజలు పూర్తి భిన్నంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చిన రోజులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది, కానీ ఆ పార్టీకి హైదరాబాద్ చుట్టుపక్కల 1-2 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల నిర్ణయానికి భిన్నంగా ఓటుతో తీర్పునిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక్కడ సైతం గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల ఆలోచనకు భిన్నంగా తీర్పునిచ్చారు. దీంతో 2 ప్రాంతాల ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉన్నాయనేది స్పష్టమైంది. ఈ తరుణంలో రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది. మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. సహజంగా అధికార పార్టీలకు అనుగుణంగా ప్రక్రియ జరుగుతుందనే అభిప్రాయాలున్నా ప్రతిసారి ఆ లెక్కలు నిజం కావాలన్న రూలేం లేదు. ఏది ఏమైనా నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత కొత్త రాజకీయ సమీకరణాలు, అందుకు తగ్గట్టుగా సరికొత్త రాజకీయ వ్యూహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అలా చూసుకుంటే 2029 నాటికి మారే రాజకీయ ముఖచిత్రం ఏ పార్టీని ఏ తీరానికి చేరుస్తుందనేది చూడాల్సి ఉంది.